హలో శాస్త్రి గారు, మీరు గ్రూప్లో పెట్టిన అమ్మాయి ఇక్కడ కనబడింది. లొకేషన్ పంపిస్తున్నా చూడండి. ఓకే. హలో బావా, అంజలి మనం ఇక్కడ ఉండొద్దు, వేరే దగ్గరికి వెళ్ళిపోదు. బావా, సాయిని కొట్టదు బావా. సాయి పైన చేయాలంటే ముందు నా పైన చేయి. నువ్వేంద్ర ముందు ఆయనకు ఆలోచించదు లేదా? అమ్మాయిని లేపుకెళ్ళిపోవటమేనా? బావా, సాయిని కొట్టదు బావా, ప్లీజ్ బావా. బావా ప్లీజ్ బావా. బావా కొట్టదు బావా సాయిని. ప్లీజ్ బావా. ఆగే తల్లి. బావా, సాయిని కొట్టినా చంపినా సరే నన్ను మాత్రం వదిలేసి వెళ్ళాడు. ఓహో, చంపాలా? తేనిపోయి ఇస్తావేంటే? మర ప్రేమికుడికి వరా నువ్వేంద్ర చూస్తున్నావు? తగిలి రెండు. వాడెందుకు బావా? దురా అన్న ఉంటారా అన్నమాట. లే బాబు, లే 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 బాబు, లే లే చిన్న, లే అమ్మ, లే 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 బాబు, లే 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 అమ్మ, లే లే. అయిపోయింది అయిపోయింది, అంతే అయిపోయింది, అంతే అయిపోయింది. మెల్లిగా మెల్లిగా లే. అంతే అయిపోయింది అయిపోయింది అయిపోయింది. రేయ్, మళ్ళీ ఆయన చుట్టుపక్కల వచ్చావుంటే పాతేస్తా. సాయి బావా, వదిలి బావా. సాయి సాయి బావా, వదిలి బావా. సాయి సాయి. ఏయ్, నువ్వే అడిగి చాలా అడుగుతూ నా దగ్గర ఉంది. అయినా అని అయితే అదో పెంట మళ్ళా. ఒసేయ్, నిన్ను ఎవరో ఆవేశపడకండి. తను నేనేం వెతికి తీసుకురాలేదు. తనంతట తానుగా తప్పు తెలుసుకొని వచ్చింది. ఈ విషయం ఇంతటితో వదిలేసి అందరికీ మంచిది. తర్వాత మీ ఇష్టం. చేసిందంతా చేసి తప్పు తెలుసుకొని వచ్చిందంటావు. మా పరువు తీసావు కదే. ఏ మొహం పెట్టుకొని వచ్చావే? నువ్వు ఆగు అంజలి, లోపలికెళ్ళు. పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిందిరా. ఏంట్రా శాస్త్రి, సంబంధాలే రావట్లేదా? వస్తున్నాయిలే కానీ నాకే నచ్చట్లేవు. వాళ్ళు ఇసిందిరా నీకు? నేను అడిగేది నా గురించి. ఓహో, నీకా? ఏం లేవు. అదేంట్రా, నీకంటే వస్తున్నాయి నాకంటే రావట్లేదు? గ్రహాలు మూమెంట్ లేదు. సరేలే, బయలుదేరతా. ఆఫీస్లో పనుంది. రైట్ మరి.
చూడు, రేపు అంజలిని చూడటానికి పిల్లవాళ్ళు వస్తున్నారు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా వచ్చి కూర్చోమను. అలాగే. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను. మీరు ఆగండి, నేను మాట్లాడతాను. నాకు అప్పుడు 16 సంవత్సరాలు ఉంటాయి. శ్రీను అనే ఒక అతను రోజు నన్ను చూస్తూ ఉండేవాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకే వస్తూ ఉండేవాడు. అలా నెలలు గడిచాయి. కానీ అతను ఒక్కసారి కూడా నాతో మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. తర్వాత ఒకరోజు మీ నాన్న నన్ను చూశాడు. వెంటనే నా దగ్గరకు వచ్చి, మీరు నాకు బాగా నచ్చారు, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. కానీ నాకు భయం వేసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాను. ఆ తర్వాత రోజు మీ నాన్నగారు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడి నన్ను పెళ్లి చేసుకున్నారు. నిన్ను నిజంగా ఎవరైనా ఇష్టపడితే నిన్ను పొందడం కోసం ఏమైనా చేస్తారు. నీ వెనుక మీ నాన్న ఉన్నా, ఇంకా ఎంత పెద్ద సమస్య ఉన్నా, ఇలా పిరికివాడ్లా పారిపోయేవాడు రేపు జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా ఇలాగే పారిపోతాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళలేడు. ఇంకా నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో. చెప్పనా? అరే అర్జెంటుగా నువ్వు బయలుదేరి ఇంటికి వచ్చేసి. మళ్ళీ దానికి కంగారేం లేదులే కానీ ఇంటికి రా, ఇంటికి వచ్చి నేను చెప్తాను. సరేలే. అమ్మ మళ్ళీ ఏం పెంట పెట్టిందో ఇది. టెన్షన్గా ఇంటికి పోయినా చూస్తే అందరూ కూల్గా కూర్చొని కహానీలు చెప్పుకుంటున్నారు. అర్థం కాలే, సౌండ్స్ అన్నీ తేడాగా కొడుతున్నాయి. రాలుడు కూర్చో. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు అల్లుడు. నువ్వు ఆగు బావా, నేను చెప్తా. అంజలికి ఈ మధ్య 4-5 సంబంధాలు చూసినాం, కానీ ఏది సెట్ అవ్వట్లేదు. అందరూ జరిగిన దాని గురించే మాట్లాడుకుంటున్నారు. మరి నేనేమైనా చూడాలా? నువ్వు ఏమి చూడొద్దు, పెళ్లి చేసుకుంటే చాలు. అంతే కదా. ఏంటి? ఒక నిమిషం గుండె బద్దలైపోయింది. నేను తయారు చేసిన పంపు నా చేతిలోనే పేలినట్టు అనిపించింది. ఏం లేదు, అంజలిని పెళ్లి చేసుకోవాలి. నో వే, నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. నేను చేసుకోను. కావాలంటే నేనే సంబంధం చూసి పెళ్లి చేస్తాను. పెళ్ళి అయ్యాక జరిగిన దాని గురించి వాడు కూడా అమ్మాయిని ఇబ్బంది పెడితే, తెలిసి తెలియక చేసిన తప్పుకి అమ్మాయిని బలి చేసుకుంటామా? అందుకని నన్ను బలి చేస్తారా? ఇది ఎలా ఉందంటే ఎవడో ఎగ్జామ్ పాస్ అయితే ఎక్కడో కొన్ని బలిచ్చినట్టు ఉంది. ఇంతకీ పాస్ అయ్యాడా అవ్వలేదా? అలా అనుకోలేడు. నీకంటే మంచివాడు నా కూతురు దొరకడు. అదొకే, మరి నా పరిస్థితి? అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏంట్రా నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటంటే ఈ పెళ్ళి అంజలికి ఇష్టం లేదు. ఎందుకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు? అదేం లేదు బాబు, అంజలికి ఇష్టమే. అది చెప్పాల్సింది మీరు కాదు. అంజలిని ఇక్కడికి పిలవండి, నా ముందే అడగండి. అంజలి ఒప్పుకుంటే నాకు ఓకే. అంజలి, అది ఎలాగో నువ్వు చెప్తుందని తెలుసు, అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్పా. అంజలి, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నాకు తెలుసు, చెప్పే వాళ్ళకు కూడా.
నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. బావని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే.